హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా తన ప్రతి సినిమాలో తన మ్యూజిక్తో ఒక మ్యాజిక్ని అయితే క్రియేట్ చేస్తారు. అందుకేనేమో తన మ్యూజిక్ని ఒక లూప్లో వినేలా కంపోజ్ చేస్తూ తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మాత్రం ఒక ఊపులో వినేలా కంపోజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక ఊపుని, ఒక యూఫోరియాని యానిమల్ సినిమాతో రీసెంట్గా తనలో ఉన్న ఒక యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ మన అందరినీ చూపించి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడం జరిగింది. బట్ ఈసారి తనలో ఉన్న ఒక డెవిల్ మ్యూజిక్ డైరెక్టర్ని చూపించడానికి December 29th మన ముందుకు వస్తున్న డెవిల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రమేశ్వర్ గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఈ సినిమా గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ హ్యూజ్ సక్సెస్. నాకు ఎందుకో బ్రో మీరు అంటే రావణాసుర, యానిమల్, డెవిల్ అంటే ఇలాగా నార్మల్ టైటిల్స్ ఉంటే మీరు మ్యూజిక్ చేయరా బ్రో? అంటే అది అలా కుదురుతుంది బట్ మంచిదే, బట్ దట్ వర్కౌట్ అవుతుంది చాలా బాగా. గ్రేట్. అంటే ఒక December 1st కి ఈ లోపే యానిమల్ ఇంకా వైబ్ ఆ నుంచి ఇంకా రాలేదు. ఈ లోపే December 29th డెవిల్ తో వస్తున్నారు. ఆడియన్స్ కన్నా కొంచెం టైం ఉంటుందేమో కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఎంత టైం ఉంటుంది ఈ రెండు సినిమాల మధ్యలో? అదే నాకు అది అయినట్టే వెంటనే దీనికి షిఫ్ట్ అవ్వడం లైక్ గ్యాప్ కూడా లేదు. మేబీ డెవిల్ తో కలిపి డెవిల్ తో బ్లాక్ బస్టర్ తోని ఎంజాయ్ చేస్తా, రెండు కలిపి ఎంజాయ్ చేస్తాను నేనైతే. నాకు తెలిసి మీకు డెవిల్ సినిమా ఫస్ట్ స్టార్ట్ అయింది. సో ఆ మధ్యలో మళ్ళీ అభిషేక్ గారు తీసుకెళ్లి రావణాసుర ఆ ప్రాజెక్ట్ నాకు చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి డెవిల్ మ్యూజిక్ ని కంపోజ్ చేసుకుంటూ వచ్చారు. సో వాట్ ఈస్ డెవిల్ అంటే దాని మ్యూజిక్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్? ఇది ఒక వరల్డ్ అండి యాక్చువల్లీ డెవిల్ అనేది. డెఫినెట్ గా యూ విల్ సీ దట్ 1945 లో వాట్ ఆర్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆ సౌండ్ అవన్నీ చాలా వర్కౌట్ చేసి చేయడం జరిగింది ఈ మూవీ ప్రత్యేకించి. అంటే ఒక్కొక్కటి అంత టైం తీసుకొని, ఎందుకంటే దాదాపు వీఆర్ వర్కింగ్ టిల్ లాక్డౌన్, అది ఆ టైం నుంచి వి గాట్ లాట్ ఆఫ్ స్పేస్ ఫర్ డెవిల్. సో చాలా రీసెర్చ్ చేసాము కంప్లీట్గా ఆ సౌండ్ అండ్ ఎవ్రీథింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ యూ విల్ ఎంగేజ్. అంటే ఒక అడ్రిలైన్ రష్ ఉంటుంది. సో ఒక హార్డ్ హిట్టింగ్ చాలా లైక్ కళ్యాణ్ రామ్ సార్ యాక్టింగ్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ చాలా కుదిరింది యాక్చువల్లీ. మీరు ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నాకు ఒక బిగ్ బ్రదర్ ఉన్నారంటే పక్కా అదే అభిషేక్ గారు అని చెప్తూ ఉంటారు ఎప్పుడు. అవునండి. సో ఈ బిగ్ బ్రదర్ ప్రతి సినిమాతో మిమ్మల్ని బిగ్గర్ చేసుకుంటూ సినిమాని కూడా పెంచుతున్నారు. సో ఈ రిలేషన్ ఏ విధంగా డెవిల్ వరకు వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ మాది సాక్ష్యంతో స్టార్ట్ అయింది. సో అలాగా అభిషేక్ గారు నాకు వరుసగా ఇంకా ఆయన ఇది మాది థర్డ్ ఫిల్మ్. సో నాకు ఆయన ఏది చేసే ఏ మూవీ ఇది చేసినా నాకు ఒక భాగస్వామ్యంగా ఇస్తున్నారు. సో నాకు ఇది అదే చెప్పాను మీ లాస్ట్ టైం, నాకు హోమ్ ఇల్లులాగా అయిపోయింది. సో లైక్ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది సరే ఆఫ్టర్ అర్జున్ రెడ్డి తర్వాత ఒక ఫుల్ సింగిల్ కార్డ్ ఫిల్మ్ ఇచ్చింది అభిషేక్ గారే. సో ఇది ఎప్పుడు రుణపడి ఉంటాను అభిషేక్ గారికి. సో ఆయనకు కూడా నన్ను ఎప్పుడు చాలా ఇదిగా ట్రీట్ చేస్తూ ఉంటారు, బ్రదర్ లాగా. సో లైక్ మా ఇది కాంబినేషన్ లో అది అభిషేక్ గారి డైరెక్షన్ వేరే, ఇది యూ విల్ సీ ద వండర్ యాక్చువల్లీ, విజువల్ వండర్. సో మీరు ఎప్పుడు కూడా ఒక స్పీచ్ లో అంటూ ఉంటారు మాతా పిత గురుదేవ్, అమ్మా నాన్న డైరెక్టర్ ప్రొడ్యూసర్. సో ఈసారి డెవిల్ కి గురు దేవ్ ఇద్దరు ఒకరే అయిపోయారు. సో ఈసారి అంత క్రెడిట్ ఇవ్వబోతున్నారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా. అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా క్రెడిట్ ఎంత అంటే ఇద్దరు ఒకటే. మీరు ఒక్కొక్కసారి అయితే డైరెక్టర్ గారి గురించి స్పెషల్ గా, ప్రొడ్యూసర్ గారి గురించి గురు దేవగా చెప్తూ ఉంటారు. బట్ ఇద్దరు ఒకరే కాబట్టి ఇప్పుడు ఏ విధంగా అభిషేక్ గారిని ఏ విధంగా అంటే వెదర్ ఇట్ ఈస్ డైరెక్షన్ ఏ విధంగా హ్యాండిల్ చేశారు, ప్రొడక్షన్ ఏ విధంగా హ్యాండిల్ చేశారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా? అదే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ అంటే చూస్తారు, ప్రొడక్షన్ ప్రొడ్యూసర్. బట్ అభిషేక్ గారు వచ్చి రెండు చూసారు యాక్చువల్లీ. ఆయన చాలా ఏం చెప్తా, ఆయన నిద్రాహారాలు మాని ఈ ఫిల్మ్ కోసం చాలా ఏమంటాం లైక్ హీ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా ఈ ఫిల్మ్కి చాలా హార్డ్గా వర్క్ చేస్తున్నారు గత కొన్ని రోజులు కాదు, ఎప్పుడైతే ఫిల్మ్ స్టార్ట్ అయిందో. సో అటు ప్రొడక్షన్ని ఇటు రెండింటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం యాక్చువల్లీ. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా మీరు ఫస్ట్ నుంచి సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి దెర్ ఇస్ మెనీ రూమర్స్, అంటే ఫస్ట్ డైరెక్టర్ వేరే వాళ్ళు వీళ్ళు అని. అవునండి. సో మీరు ఏదన్నా కొంచెం క్లారిటీ చేయాలి అనుకున్నారు అంటే మీకు స్టోరీ చెప్పిన వాళ్ళు అభిషేక్ గారు లేకపోతే అసలు ఆ డైరెక్టర్ తో మీకు ఎంతైనా ఉందా లేదో కొలాబరేషన్ అనేది? లేదండి, నాకు ఫస్ట్ అభిషేక్ గారే లైక్ పిలిచారండి. ఎప్పుడు నాకు ఫోన్లో ఒక లైన్ చెప్తారు, నేను పిలిపించి కంప్లీట్గా శ్రీకాంత్ విశా గారితో నరేషన్ ఇప్పించారు సార్. ఇప్పించి అలాగా దెన్ నేను చెన్నైలో ఉన్నప్పుడు నా ఫోన్లో బ్రీఫ్ ఇచ్చేవారు నాకు, హర్ష ఇలా చేద్దాం, ఇదిలో వెళ్దాం అని చెప్పి. సో అలా చేసేటప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చేటప్పుడు రావణాసుర వర్క్ ఉన్నప్పుడు కొద్దిగా అలా డెవిల్ కూడా అలా చేసేవాళ్ళం.
ఐ మీన్ సైమిల్టేనియస్గా. సో అలా చేయడం జరిగింది యాక్చువల్లీ. అంటే ఎప్పుడు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇప్పుడున్న జనరేషన్లో మ్యూజిక్ చేయడం అంటే చాలా ఈజీ. వెన్ ఇట్ ఈస్ అడ్వాన్స్డ్కి వెళ్ళాలంటే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకోవాలి, పీరియాడికల్కి వెళ్ళాలంటే చాలా ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకోవాలి. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఎప్పుడు ఛాలెంజింగ్ అనేది ఎక్కువగా ఉంటుందో వెన్ ఇట్ ఈస్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్. సో మీకు ఎంత ఛాలెంజ్ ఉంటుంది ఇలాంటిది? యాక్చువల్లీ ఇప్పుడు చేయడమే చాలా టఫ్ అండి. ఎస్, ఇప్పుడుండే ఈ టెక్నాలజీకి. బికాస్ ఆ టైంలో వచ్చి ఓన్లీ లైవ్ ఉండే. సో లైవ్ ఉన్నప్పుడు ఏమైందంటే మనం నోట్స్ రాసుకొని కంపోజ్ చేసేసి లైక్ 40 పీస్ ఆర్కెస్ట్రా 80 మంది 80 మంది ఉండేవాళ్ళు. బికాస్ ఐ హావ్ సీన్ ద ట్రాన్సాక్షన్ అండ్ వచ్చినందుకు నాకు ఈజీ అని చెప్పొచ్చు బేబీ. బట్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చేస్తాం రెస్పాన్స్ అంటే వయలిన్ చెల్లో వాళ్ళకి నోట్స్ ఇవి ఇచ్చేస్తే సో వాళ్ళు కలిసి ప్లే చేసేటప్పుడు పని వెంటనే అయిపోయేది. దెన్ ఒక అవుట్పుట్ కూడా లైక్ చాలా బాగా అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు ఏంటంటే ఈ టెక్నాలజీని ఏంటంటే మనం కంపోజ్ చేయాలి, దెన్ ఈ వాట్ యూ కాల్ లైక్ మన సాఫ్ట్వేర్ ఈ సౌండింగ్స్ ఇవి కూడా హ్యాండిల్ చేయాలి. సో లైక్ సౌండ్ బేస్డ్గా సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ బోత్ యాక్చువల్లీ. సో అది టఫ్ యాక్చువల్లీ. ఇప్పుడు అంటే ఎప్పుడు కూడా ఇలాంటి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్ లోని ఆడియన్స్ ఎంత మైన్యూట్ అయిపోయారంటే ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నారు కూడా కొంతమంది గెస్ చేస్తున్నారు. అవునండి. సో అలాంటప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ప్లాన్ చేశారు మెయిన్ గా? అంటే లైక్ 1945లో వర్కౌట్ చేసామండి. ఫస్ట్ నేను ఈ ఫిల్మ్ కమిట్ అయినప్పటి నుంచి ఐ వాజ్ సర్చింగ్ ఏ ఇన్స్ట్రుమెంట్ ఆ పీరియాడిక్లో ఉండింది, ఎలాగా డ్రమ్స్ ఎలా వాడారు, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి కొత్త అది కూడా నేను ఏం చేశానంటే పర్టికులర్లీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా తెప్పించాను. ఫర్ ఎగ్జాంపుల్ రోజీ సాంగ్లో నేను కోంగా అనేది సింగపూర్ నుంచి తెప్పించాను. ఆ కోంగా వాడాము, ఆ తర్వాత బాంగో, దెన్ లైవ్ ట్రంపెట్స్, దెన్ ట్రంబోన్స్. సో ఆ టైంలో ఉండే ఆ ఇన్స్ట్రుమెంట్స్ మ్యూట్ ట్రంపెట్, సో అలా చెప్తూ పోవచ్చు లైక్ చాలా ఇన్స్ట్రుమెంట్స్. సో అది పర్టికులర్గా అది ఇది చేసుకొని కొన్ని ఇంపోర్ట్ చేసి కొన్ని బాంబే నుంచి కానీ అక్కడ నుంచి దుబాయ్ ఇక్కడ నుంచి తెప్పించి ఈ ఫిల్మ్కి ప్రత్యేకించి చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టే దిస్ ఇస్ లేడీ రోజ్ సాంగ్ వింటే నిజంగా 1945 ఒక క్లబ్ సాంగ్ ఎలా ఉంటుంది, సో అలాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ బ్యాక్ సైడ్ అంతా మాకు వినబడుతుంటుంది. అవునండి. సో దాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు మెయిన్ గా? అదే ఆ పర్టికులర్లీ ఆ సాంగ్ స్టార్ట్ అవ్వకముందు దాని తర్వాత సో ఆ పర్టికులర్లీ ఆ జాజ్ అండ్ ఆ బ్లూస్ ఆ ప్యాటర్న్ లో ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. సో అది ఉన్న కళ్యాణ్ రామ్ సార్ లుక్, ఆ తర్వాత సౌందరరాజన్ గారి విజువల్, ఆ తర్వాత అది చూసేటప్పుడే మనకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో అంత ఇది సో ఎవ్రీథింగ్ బ్రీఫ్ వచ్చి అభిషేక్ గారే. సో లైక్ నాకు ఈయన అభిషేక్ గారు కూడా ఏంటంటే ప్లస్ ఏంటంటే హీ విల్ హ్యావ్ ద సౌండ్ మ్యూజిక్, ఈయన కూడా సౌండ్ పెట్టి చేస్తారు అభిషేక్ గారు. నాకు విజువల్స్ క్రియేట్ చేస్తారు, ఇలా ఉంటే బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజీ క్లబ్ సాంగ్లో మీరు చూస్తే ఒక పోస్టర్ ఉంటుంది, ఒక లైట్. సో ఆ లైట్ డిజైన్ చేసేటప్పుడే తను ఏం చేశాడంటే ఒక మ్యూజిక్ ప్లే చేసుకుంటూ నాకు ప్లే చేయించి దానికి యాక్ట్ చేయించాడు యాక్చువల్లీ. సో ఆ టెంపోలో మీరు చూస్తే ఆ ఫ్లో ఉంటుంది యాక్చువల్లీ, రావటం, ఆ స్వాగ్, ఆ ఇది ఉండడానికి. సో అలాంటివన్నీ చాలా తను చేసేవాడు యాక్చువల్లీ. అంటే ఎప్పుడు ఒక ప్రొడ్యూసర్ గారు మ్యూజిక్ ఓన్లీ ప్రొడ్యూసర్ అయితే కొంచెం ఆలోచిస్తుంటారు మ్యూజిక్ ఎంతవరకు పెట్టచ్చు, ఎంతవరకు మనం సేఫ్ అవుతాం. బట్ ఒక ప్రొడ్యూసరే డైరెక్టర్ గారు కూడా అయినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎంతవరకు అది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మెయిన్ గా? అంటే అదే అండి లైక్ డైరెక్టర్ గారి అదే విజన్, ఆయన ఇచ్చే బ్రీఫ్, ఆ తర్వాత లిబర్టీ లైక్ ఏమంటామంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్యాప్స్ ఉంటాయి మనకి ఎక్కడ కరెక్ట్గా కావాలి ఏంటనేది. సో లైక్ అభిషేక్ గారు కూడా నాకు పర్టికులర్గా ఈ ప్లేస్లో ఇలా కావాలి అని చెప్తారు. లైక్ హీ విల్ హ్యావ్ ఇది నాకు ఈ ఇదిలో కావాలి, ఈ ఎమోషన్, ఈ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఫోర్స్ ఉండాలి, నాకు ఇంత సటిల్గా ఉండాలి, ఈ ఇది ఉండాలని హీ హ్యాస్ ద బేసిక్ దిస్ థింగ్. నాకు ఈ సౌండ్ ఇలా వాడదాం ఇది అంటే. సో నాకు అది ఆయన ఇన్స్పైర్ చేసేవాడు. సో నాకు అది ఈజీగా ఉంటుంది లైక్ ఓకే సో అని చెప్పి లైక్ అది ఏమవుతుంది మనలో ఒక దీన్ని క్రియేట్ చేస్తుంది. లైక్ అంటే ఈ మధ్యన యానిమల్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఏమంటారంటే ఎమర్జింగ్ స్టార్, ఎమర్జింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు. దాన్ని ఎంతవరకు మీరు తీసుకుంటారు యాజ్ ఆడియన్స్? వాళ్ళు చెప్పేదే కదా, వాళ్ళకి ఏం తెలియలేదు లైక్ దే నో ఎవ్రీథింగ్. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను లైక్ ఎమర్జింగ్ స్టార్ ఇది అనేటప్పుడు. లైక్
గ్రేట్. Yeah. సో మెయిన్ గా డెవిల్ లో 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. Ah. సో వాటి రెండింటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మాయ చేసే మాయ సాంగ్. చేసి మెల్లగా. సో అంటే సిద్ శ్రీరామ్ గారితో మీరు పాడించిన సచ్ బ్యూటిఫుల్ లిరిక్స్. అవునండి. అండ్ నాకు మెయిన్ ఏంటంటే ఇద్దరు లిరిసిస్టులు కూడా చాలా యంగ్స్టర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇస్ దర్ ఎనీ రీజన్ మెయిన్ అంటే? రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అభిషేక్ గారికి హీరో గారికి థ్యాంక్స్ చెప్పాలి, కళ్యాణ్ రామ్ సార్. ఎందుకంటే కళ్యాణ్ రామ్ సార్ అయితే ఎప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఫస్ట్ ఉంటారు సార్ అయితే. నాకు సార్ మీట్ అయ్యేటప్పుడు తక్కువ సార్లు 2-3 సార్లు మీట్ అయ్యా. హర్ష నాకు ఏదైనా ఎనీథింగ్ నాకు కొత్తగా అనిపిస్తే డెఫినెట్గా నేను ఇచ్చేస్తాను నాకు అని ఒక ఇన్స్పైర్ చేసి వదిలేస్తాడు. నాకు మనకి ఏంటంటే ఒక బొంగరాన్ని సర్రని తిరుగుతూ ఉంటుంది, అలాగే చేసి వదిలేస్తారు సార్. మనం ఇంకా తిరుగుతూనే ఉండాలి, అది మైండ్లో తిరుగుతూనే ఉంటుంది అది ఆయన చెప్పే వర్డ్స్. సో అది చాలా ఇది ఉంటుంది. సో మనం ఏదైనా కొత్తగా ఒక డిఫరెంట్గా అయితే సార్ బాగా ప్రైజ్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు. అభిషేక్ గారు కూడా, అభిషేక్ గారు మేము ఒక వేవ్ లెంత్ ఉంటాం. బట్ సార్తో ఇదే ఫస్ట్ టైం కాబట్టి మేము అనుకున్నాం ఎలాగ సార్కి నచ్చిద్దా, ఒక టెన్షన్ ఉంటుంది కదా. బట్ సార్ వచ్చి రిసీవ్ చేసుకోవడంలో చాలా కొత్తగా ఏదైనా ట్రై చేస్తే డెఫినెట్గా లైక్ చేస్తారు. బ్రో ఇప్పుడు మీరు సచ్ యంగ్స్టర్స్ ని తీసుకున్నారు ఇద్దరు కూడా, శ్రీహర్ష గారు కానీ ఆయన. ఎందుకంటే ఆయన మాట్లాడుతుంటేనే యంగ్స్టర్స్ గా మాకు కనబడుతున్నారు. ఇలాంటి ఒక పీరియాడిక్ బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు ఒక యంగ్స్టర్స్ ఆ సిచ్యువేషన్ ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారు? ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా మీరే కాబట్టి రెండింటికి వారది. సో మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేయించుకుంటారు? ఎందుకంటే పీరియాడికల్ బ్యాక్డ్రాప్, వాళ్ళకి అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ తెలియకపోవచ్చు, పదాలు తెలియకపోవచ్చు, ఏదే ఎనీథింగ్. బట్ ఒక యంగ్స్టర్స్ సెలెక్ట్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ రెండు బయట తీసుకొచ్చారు. హౌ యూ అచీవ్, అంటే దాన్ని ఎలా అచీవ్ చేయడం జరిగింది? అదే ఆ సాంగ్ చేసిన తర్వాత ఫస్ట్ సత్యది మాట్లాడుకుందాం, మాయ చేసి. సో నాకు సత్య నాకు అంటే సారు డైరెక్టర్ గా చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పాను. అంటే పదాలు మనకి ఆ 1945 బేస్ లో ఉండాలి, ఆ టైంలో ఉన్న వర్డ్స్ ఉండాలి, దెన్ క్యాచీ ఉండాలి మనకి. నేను పదాలు ఈజీగా చూసి మాయ చేసి మెల్లగా, మరి దోచేసింది చిన్నగా, చూపే చూసి చన్నగా అన్నట్టుగా వెళ్తుంది యాక్చువల్లీ. సో అలాగే నేను చెప్పాను యాక్చువల్లీ, నాకు ఇలా కావాలి సత్య అని చెప్తే సరే అని చెప్పి తను ఎమ్మటనే టైం ఎక్కువ తీసుకోలే, ఒక 1 డే కూడా అవ్వలేదు, చేసి టకటకటకని రాసి పంపించాడు. మాయే చేసి మెల్లగా అది లిరిక్ చేసి ఇదేదో బాగుంది అని అభిషేక్ గారు అన్నారు. నేను చూసాము, కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి చేసి శారీకి పంపించాము. శారీ ఏమంటారు, శారీ చూసి నైస్ వెళ్ళిపోండి దీంతో అన్నారు. ఒకే మాట, ఇంకే చాలా బాగా రాశారు అబ్బాయి, వెళ్ళిపోండి అన్నట్టు. ఇంకా దెన్ అది ఇంకా కాన్ఫిడెంట్ ఇచ్చింది. అంటే మాకు నచ్చింది, శారీకి ఇంకా బాగా నచ్చింది. సో అది నేను ఇంకోటి క్లబ్ సాంగ్ రోజీ శ్రీహర్ష. శ్రీహర్ష కూడా అదే లైక్ శ్రీహర్ష ఇక్కడ రావటం, కంపోజింగ్లో రావటం జరిగింది, కూర్చోవడం జరిగింది. ఈయన హైదరాబాద్లో ఉంటాడు యాక్చువల్లీ. సో ఇలాగ హర్ష ఇలా కావాలి, ఇది లిరిక్, ఇది క్లబ్, ఇది అంటే ఎమ్మటనే శ్రీహర్ష వచ్చి ఇంకా చెప్పి మనం ఇంకా ఫినిష్ చేయలేదు అంతలోకి టకటకట రాసేస్తాడు, చాలా ఫాస్ట్. సో నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇంత ఫాస్ట్. దెన్ సో లైక్ అది చాలా హెల్ప్ అయింది. ఎమ్మటనే ఏదైనా ఇలా కావాలి ఇలాగంటే ఎమ్మటనే టక్కని అందిస్తాడు తన పదాలు, టక్కని. ఒక మంచి వీళ్ళిద్దరు ఒక స్థాయిలో వస్తారని నేను నమ్ముతున్నాను. గ్రేట్ బ్రో. ఇప్పుడు కూడా ఒక సాంగ్ వచ్చినప్పుడు ఆడియన్స్ ఫస్ట్ మ్యూజిక్ ఎలా ఉంది, తర్వాత లిరిక్స్ ఎలా ఉన్నాయి, సింగర్ ఎవరు, ఈ మూడింటి బట్టి ఆడియన్స్ ఇది హిట్ సాంగ్ లేకపోతే యావరేజ్ సాంగ్ అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో ఇందులో మ్యూజిక్ సెట్ అయిపోయింది, లిరిసిస్ట్ అండ్ సింగర్స్ సెలెక్ట్ చేసుకోవడంలో ఫస్ట్ మాయ చేసేవాళ్ళు శ్రీరామ్ గారిని సెలెక్ట్ చేస్తారు. సచ్ బ్యూటిఫుల్ వాయిస్, ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోతుంది. బట్ అంటే రాను రాను దాన్ని అంటే ఒక మొనాటనీ అయిపోయింది వాయిస్, లేకపోతే పదాలు కరెక్ట్ గా పలకట్లేదు. అసలు ఈ తప్పు అనేది మ్యూజిక్ డైరెక్టర్ వల్ల ఎక్కడ జరుగుతుంది అని సార్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీరు కూడా ఆయనతో పని చేశారు కాబట్టి. మొనాటనీ అని అనండి, ఎందుకంటే ఆయన ఏంటంటే పర్టికులర్గా ఫస్ట్ నేను అలా అనుకున్నాను, అందరూ అనుకునేటట్టుగా ఎందుకు అయినా ఇలా. బట్ మనం చూస్తేనే ఒకళ్ళ గురించి వాళ్ళతో ట్రావెల్ అయితేనే వాళ్ళు ఏంటంటేనే మనకి తెలుస్తుంది. ఇదేదో మనం మాట్లాడేస్తాం కోపాల మీద, తాపాలు కొన్ని అనేస్తాం. బట్ ఆయన ఏంటంటే ఆయన వాయిస్కి, ఆయన దీనికి, ఆయనకి కరెక్ట్ ఆ ఇదే నాకు బాగుంటుంది అని ఆయన చెప్తున్నాడు యాక్చువల్లీ. నాకు ఇలాగ ఉంటే నేను కంఫర్టబుల్గా ఉంటుంది అని. ఎందుకంటే మిగతావి ఆయన పాడితే సూట్ అవ్వదు యాక్చువల్లీ కొన్ని ఇది. సో ఆయన ఫ్రాంక్గా అది చెప్పేస్తాడు యాక్చువల్లీ. లేదు నాకు ఏంటంటే కొద్దిగా ఎస్ నో అని 2 మెసేజ్ ఉంటుంది ఆయన మెసేజ్ పంపిస్తే. సో అది కొద్దిగా అందరికీ ఇది అవుతుంది. బట్ నేను అదే అనుకున్నా, ఆయన ఇచ్చేసేటప్పుడు ఆయన కంఫర్టబుల్ పిచ్ అది ఉంటే ఆయనకి ఆయన ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే చెప్పాలంటే వాళ్ళు యుఎస్ నుంచి బాన్ అండ్ బాటమ్. సో అక్కడ ఏంటంటే పాప్ అంటే వాళ్ళు పాప్ మ్యూజికే పాడతారు.
జాస్ అలాగే ఉంటారు. సో వీళ్ళు కూడా మేబీ అలా ట్రైన్ అప్ అయి ఉండొచ్చు ఆ ఇదిలో. సో అందుకనే వాళ్ళకి మిగతాది అంటే టక్కని వాళ్ళ మైండ్ సెట్ అది Yes. ఒకటి రీజన్ అయ్యి ఉండొచ్చు. సో అందుకే బట్ సిరిరామారావు అంటే అదే అంటాను లైక్ లిరిక్ కూడా మీరు అన్నారు కదా, లిరిక్ కూడా కూర్చొని మేమంతా ఉండి కరెక్ట్ మనం చెప్తే పాడుతున్నారు యాక్చువల్లీ. Okay. మీరు మాయ చేసిలో కూడా చూసేటప్పుడు మీకు ఎక్కడ Yes. కనబడదు, ఎందుకంటే అంత. సో నేను అదే అనుకున్నా, సో మనం ఎలాగ ఇది చేస్తున్నాము Yes. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి పదాలు లిరిసిట్స్ కూడా దగ్గర ఉంటే, సో ఆయన ఎక్కడో ఉండి మన ఇది పంపించేస్తే అది కొద్దిగా ఇలాగే అవుతుంది లైక్ కమ్యూనికేషన్ గ్యాప్. Yes. సో దగ్గరుండి మనం ఇలా చెప్తే ఆయన కూడా ఎన్ని టేకులు పాడతాడండి, లైక్ ఇంప్రూవైజ్ చేసి ఇస్తానే ఉంటాడు ఆయన Okay. పాడేటప్పుడు. మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది, ఇది ఓ పాయింట్లో బ్రో ఆపండి మాకు ఇది తీసుకోవాలో తెలియట్లేదు, మీరే చెప్పండి అని ఆయనకి చెప్తాను. ఇంకా ఆయనే అంటాడు ఇది బెటర్గా ఉంది అంటే ఓకే అని చెప్పి. సో దట్ మచ్ ఒక సింగర్ అయినా. అంటే మెయిన్ గా ఇందులో ఎందుకు అడిగానంటే బ్రో, ఈ సాంగ్ విన్నప్పుడు మాకు ఎక్కడ అలా అనిపించలేదు, చాలా Hmm. పెక్యులర్, చాలా క్లారిటీగా ప్రతి వర్డ్ మాకు వినబడుతుంది. అవునండి. సో అంటే రీజన్ అనేది మ్యూజిక్ డైరెక్టర్ వల్ల, లేకపోతే ఎక్కడ జరుగుతుంది అనేది ఒక దగ్గర మీద నుంచి తెలుసుకుందాం, దట్స్ ఇట్. సో వన్ మోర్ థింగ్, రాజకుమారి గారు రీసెంట్ గా జవాన్ టైటిల్ ట్రాక్ తో మదర్ కొట్టేశారు. అవును. సో మళ్ళీ ఒక పెక్యులర్ వాయిస్ ని తీసుకొచ్చి ఓల్డ్ క్లబ్ సాంగ్ యాడ్ చేసి లేడీ రోజ్. సో హౌ ఇట్ ఈస్ నౌ, అంటే మేడం తో ఎలా ఉండేది కొలాబరేషన్ అంటే మేడం వచ్చి తన హై ఎనర్జీ అండి. తన ఎనర్జీని మనం మ్యాచ్ చేయాలని కష్టం. ఆ స్టూడియో వచ్చిన దాని నుంచి ఇంకా ఆ మూమెంట్ లోనే ఉంటారు, లైక్ ఏం చెప్తాం, లైక్ పాడుతూనే ఉంటారు. నేను బీట్ బాక్స్ చేస్తాను, మన సాంగ్ ముందు జామింగే అవుతూ ఉండేది. ఎనర్జీ అంటే తగ్గదు, తను లైక్ చాలా ఫ్రీగా ఉంటారు, చాలా ఇది జోయల్గా ఉంటారు. సో పాట అయిన తర్వాత తను అన్నారు నాకు యుఎస్ యాక్సెంట్ వచ్చి నాకు ఆ యుఎస్ యాక్సెంట్ ఇదిగా ఉంటుంది అని. నేను పర్లేదండి, నాకు యూకే యాక్సెంట్లో కావాలి, ఎందుకంటే దట్ గర్ల్ ఇస్ ఫ్రమ్ ఇంగ్లాండ్ లండన్ ఇది కాబట్టి నాకు ఆ ఇదిలో ఉండాలి, అందుకని మిమ్మల్ని చూస్ చేసాము. ఆ లిరిక్స్ కొద్దిగా ఇదిగా పలికిన, అంటే ఒక ఫారినర్ పలికేటప్పుడు కొద్ది చిన్న మిస్టేక్స్ అయినా పర్లేదు, ఎందుకంటే అది విజువల్గా ఇప్పుడు మీకు విన్నప్పుడు తప్పులు అనిపించవచ్చు కొన్ని చోట, బట్ అది విజువల్ చూసేటప్పుడు ఆ లేడీ పాడేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది, మ్యాచ్ అవుతుంది అనే పాయింట్లో నేను అభిషేక్ గారు కూడా అదే అనుకున్నాం. సో తను కూడా ఆ పాట ఫస్ట్ పాడేటప్పుడు అయితే తను పాట అయిని నేను ఒక్కరోజు నాకు ఇవ్వండి ఈ పాటకి, నేను వర్కౌట్ చేస్తానని చెప్పి తను 1 day ఫుల్ ప్రాక్టీస్ చేసి చేసి మరో రోజు వచ్చి చింపేసింది తను. ఇంకా మాకంతా ఇంకా మేమంతా డాన్సింగే స్టూడియోలో అంతా. మేము ఆ లిరికల్ వీడియోలో కూడా ఒక ఎనర్జీలో పాడుతూ ఉంటాం. ఇప్పుడు అంటే మెయిన్ గా డెవిల్ లో ఓన్లీ 3 songs ఉన్నాయని మాకు తెలిసింది. అవునండి. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ థర్డ్ సాంగ్. ఆ సాంగ్ ఒక బ్యాంక్ గా ఉండబోతుందని బయట టాక్ కూడా వస్తుంది. అవునండి. సో వాట్ డూ యూ సే, అంటే ఆ థర్డ్ సాంగ్ గురించి ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాంగ్ వచ్చి నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్ అంటాను. లైక్ నాకు ఎంతో నాకని కదా అందరికీ, సార్ అయితే కళ్యాణ్ రామ్ సార్ అయితే ఆ పాటకి చాలా ప్రైజ్ చేశారు. దెన్ ఎప్పుడు ఆ పాట వేసిన సార్ అయితే ఆ ఫీల్ అవుతూ ఉంటారు. సో అందరికీ నచ్చిన సాంగ్ అది. సో దానికోసం ఆ పాటకి ఇంకా పెద్దది చేయాలని బుడ్డాపెస్ట్ అంతా ఆర్కెస్ట్రా అంతా రికార్డ్ చేసి చాలా వాయిసెస్ లైవ్స్ అని చేసి ఒక వైడ్గా ఆ సాంగ్ని ప్రజెంట్ చేసాం. డెఫినెట్గా అందరికీ నచ్చుద్ది. ఆ పాటకి ప్రత్యేకత ఏంటంటే సమీరా భరద్వాజ్ సింగర్ వచ్చి తనే లిరిక్స్ కూడా రాయడం జరిగింది. మీరు చాలా మంచి ఎక్స్పెరిమెంట్లు చేస్తారు సార్ ఈ విధంగా చూసుకుంటే. ఈ సినిమాకి కొత్త ఒక 3 ఫ్యూచర్ లిరిసిస్ట్ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్ మోర్ థింగ్, అంటే మెయిన్ గా ఇలాంటి ఒక డెవిల్ సినిమా వస్తున్నప్పుడు అంటే మీరు హీరో క్యారెక్టరైజేషన్ కూడా ఎలివేషన్ పెట్టుకోవాలి ఒక పక్క, మరో పక్క అతని ఏజెంట్. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాలి. సో వాటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు మెయిన్ గా? దానికి ఒక థీమ్స్ అని సెట్ చేసామండి. సో ఏజెంట్ కానీ థీమ్ తో ఫాలో అవుతూ ఒక పాయింట్ లోని మీరు చెప్పినట్టుగా ఆ హీరోయిజం ఇది కూడా ఎలివేట్ చేస్తూ అది చాలా వర్కౌట్ అయింది. యాక్చువల్లీ ఎలాగా అని భయపడ్డాం, బట్ చేసేటప్పుడు మీకు ఫిల్మ్ చూసేటప్పుడు యూ విల్ కనెక్ట్ ఎవ్రీథింగ్. ఓకే బ్రో, ఎప్పుడు మీ బిగ్ బ్రదర్ ఎప్పటికప్పుడు మీకు ట్విస్ట్లు టర్న్లు ఇస్తూనే ఉంటారు అభిషేక్ గారు. సో మెయిన్ గా డెవిల్ లో అలాంటి ట్విస్ట్లు ఏమి ఎక్స్పెక్ట్ చేశారు? ఎందుకంటే రావణాసురకు ఎలా పిలిపించి మీరే మ్యూజిక్ చేయాలి అన్నారు, ఒకేసారి రవితేజ గారిని తీసుకొచ్చి పాట పాడాలి. సో ఇలాంటి ఎప్పటికప్పుడు ట్విస్టులు జరుగుతూ ఉంటాయి బిగ్ బ్రదర్ తో. సో అలాంటి డెవిల్ లో ఎలాంటి ఏదైనా సంథింగ్
ఫన్ మెమరీ కానీ ఏదైనా? చాలా ఉంటాయి. అది గుర్తుకురా. ఎందుకంటే 1, 2 అయితే చెప్పేయచ్చు. ఓకే. ఎప్పుడు ఆయన ట్విస్ట్‌లే. అభిషేక్ గారు అంటేనే ట్విస్ట్‌లే. సో, నాకు తెలిసి ఈ ఫిల్మ్‌లో వచ్చి ఆయన ఏం చేయలేదు గానీ, సినిమాలో ట్విస్ట్‌లు పెట్టారు ఫుల్‌గా. ఆడియన్స్‌కి అయితే అసలు గెస్సింగే ఉండదు. చూసిన వాళ్ళకి. ఇదా అంటే క్లైమాక్స్ ఇక ఇంక ఎళ్తూనే ఉంటదింక. ఓకే. అంత ట్విస్ట్‌లు ఉంటది. చాలా బాగా అదే ఆయన సారేమో ఆ ట్విస్ట్‌లన్నీ పక్కన పెట్టేసి ఫిల్మ్‌లో పెట్టారు ఆ ట్విస్ట్‌లు. సూపర్ అన్న. అంటే మెయిన్‌గా ఇంకోటన్నా, అంటే సందీప్ రెడ్డి వంగ గారు అండ్ అభిషేక్ నమ్మ గారు, హ్మ్. ఈ 2 ఫిల్మ్ ఎప్పుడు మీరు వాళ్ళ కాంపౌండ్‌లోనే ఉంటూ ఉంటారు. వాళ్ళ అవునండి. ఫస్ట్ ఆప్షన్ తప్పకుండా హర్షవర్ధన్ గారు. సో అవునండి. వాట్ అబౌట్ అంటే మిగతా రిమైనింగ్ ఫిల్మ్స్ చూసుకుంటే హర్షవర్ధన్ గారు ఎందుకు మిగతావన్నీ చిన్న సినిమాలు ఒక మినిమం బడ్జెట్ ఫిల్మ్స్ చేస్తున్నారు అని బయట ఆడియన్స్ కూడా అంటున్నారన్న. హుహు. ఎనీ ఆన్సర్ ఫ్రమ్ యూ అంటే దాని గురించి? అంటే ఆడియన్స్ ఏంటంటే అవకాశం వచ్చిన దాన్ని బట్టి వెళ్తున్నామండి. లైక్ ఓకే. ఇప్పుడు మనకి చిన్న సినిమా, పెద్ద సినిమా అని నేను చూడట్లేదండి. ఓకే. మనకి కంటెంట్ ఏది మంచిగా ఉంది అనేది లైక్ ఐ ట్రస్ట్ డైరెక్టర్. సో డెఫినెట్‌గా తను ఇన్‌స్పైర్ చేస్తాడు. ఇలా తీస్తాను. ఓకే సార్, నో ప్రాబ్లమ్ అని ట్రై చేస్తాం. బాగా వస్తే లైక్ ఒక అర్జెంట్‌లో ఒక ఇది అవుతది. లేకపోతే ఓకే. సో అది అన్నమాట లైక్. ఓకే. సో అలా అని చిన్న సినిమా అని పెద్ద సినిమా నేను చూడను. ఎనీథింగ్ లైక్ కొత్తగా ఏదైనా ఒక ప్రయోగం చేయడానికి అని చెప్పి చేయడం జరుగుతుంది యాక్చువల్లీ. ఓకే. నా ప్రతి పర్సన్‌కి ఏదో ఫోబియా ఉంటూ ఉంటది. సో మీకు ఇంకా ఫోబియా ఉందా లేదో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే ఓకే. లైక్ కరెంట్ వస్తే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతా. కరెంట్ రాకపోతే ఇప్పుడు నా మ్యూజిక్ ఇలాంటివన్నీ ఇంకా ఇప్పటికి స్టిల్ ఫాలో అవుతున్నారా? ఇప్పుడు లేదండి. అది అప్పట్లో ఉండేది యాక్చువల్లీ. ఆ టైంలోని చాలా ఫన్నీ ఇవన్నీ చేసేవాడిని. కరెంటు వస్తే వెళ్తా, లేకపోతే లేదు. అలాగా చాలా ఇప్పుడు ఇప్పుడు వర్షం వస్తే ఇలాగా అనే ప్రతి దానికి అలాగా అలాంటివన్నీ చేసేవాళ్ళు. ఫన్నీగా ఉండేది. ఓకే. ఇప్పుడు అనుకుంటే అదన్నీ ఒక సూపర్ ఇదిగా అన్న. ఉండేది. గ్రేట్. అండ్ వన్ మోర్ థింగ్ అన్న. ఎందుకంటే ఒక మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్న సినిమాల్లో ఎక్కువగా హర్షవర్ధన్ గారు ఇన్వాల్వ్ అవుతున్నారు. వి వాంట్ టు నో దట్. అంటే లేదు, అదే అంటున్నానండి. లైక్ అవకాశం వచ్చిన దాన్ని బట్టి మనం కరెక్ట్ చూస్ చేసుకోవడంలో ఉంది యాక్చువల్లీ. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కథ బాగుండి ఇదిగా ఉంటే డెఫినెట్గా నేను ఎనీథింగ్ లైక్ మల్టీ ఇదైనా ఏదైనా సరే ఐఎమ్ ఫ్రీ టు డూ లైక్ ఇది సెలెక్ట్. అంటే నేను ఇదే చేస్తాను ఇది కాదు, బట్ సంథింగ్ ఒక ప్రయోగాత్మకంగా ఏదైనా ఉన్నా సరే ఒక డిఫరెంట్ మనకి స్పేస్ ఉండి ట్రై చేద్దామని చేద్దాం. ఆ టైంలో మనకి సరే ఏదైనా ఫిలిం ఇది లేకపోతే అవకాశం వస్తే చేయడం జరిగింది. అదే అనమాట ఫ్లోలో. సో అంటే మాకేమర్థమైందంటే మీకు ఎంతవరకు పార్ట్ వస్తే ఆ పార్ట్ని మీరు బాగా ఎలివేట్ చేసి వదిలే, అదే ఇట్ ఈస్ మ్యూజిక్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, అవునండి. మీ వరకు వచ్చినంత వరకు మీరు చేసి 100% ఇచ్చేయాలి. అవునండి. దట్స్ ఇట్ గుడ్. సో మీరు డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ఏఆర్ రెహమాన్ గారు. అవునండి. సో అది యానిమల్లోని రణబీర్ కపూర్కి ఎంట్రీ బీజియంగా వాడడం జరిగింది. సో అవునండి. ఎప్పుడు ఏఆర్ రెహమాన్ గారికి కీబోర్డ్ ప్లేయర్గా చూడగలం హర్షవర్ధన్ గారు? అది యాక్చువల్లీ అవకాశం వచ్చిందండి. ఐ థింక్ విజిల్ టైంలో అనుకుంటా, మెర్సల్ టైం. అర్జునెట్ రిలీజ్ అయిన టైంలో నాకు ఇష్ట జేటన్ అని నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ వాడు నాకు పిలిచాడు, మామరా మా దీనికి పని చేస్తావా అని అడిగాడు. అదే టైంలోని నాకు అభిషేక్ గారి సాక్ష్యం కూడా వచ్చింది. సో ఇటు అదే ఒక ఇంటర్వ్యూలో చెప్పుంటాం, మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళాలా ఇటు ఇది చేయాలా అని చెప్పి సతమత అయ్యే టైంలోని ఇంకా కాల్ తీసుకొని ఇంకా మ్యూజిక్ డైరెక్టర్లో వెళ్దామని. బట్ అటు కూడా మనసు ఉంది, ఎందుకంటే సార్ దగ్గరికి వాయిస్తే అదొక అంటే డ్రీమ్ చేయాలని చెప్పి. అది భయం కూడా ఉంటుంది అక్కడ. ఇప్పుడు బయటంతా ఓకే వాయించేస్తాం, బట్ మనం గాడ్గా అనుకొని మనం ఏమంటే ఒక కీబోర్డ్ అనేది తీసుకునేది సార్ మ్యూజిక్ ఇనే కదా ఇన్స్పైర్ అయ్యా. సార్ ఒక రోజా ఫిలింలో నా జీవితమే మారిపోయింది యాక్చువల్లీ. అంతవరకు అంటే ఏదో ఉండేవాడిని లైక్ ఫస్ట్ మా నాన్నగారు ఆ నైట్ రేవంత్ సార్ది రోజా ఆ క్యాసెట్ తెచ్చి ఇప్పటికీ బాగా గుర్తు. 2:00కి వచ్చారు ఫాదర్. వచ్చి భోజనం చేసి నన్ను లేపారు. 2 గంటలు లాంటి ఎప్పుడు లేపరు ఫాదర్. ఆ రోజు ప్రత్యేకించి లేపి మరీ కూర్చోబెట్టి ఆ రోజా క్యాసెట్ విను అన్నారు. నేను ఆ నిద్ర మత్తులోని అలా ఇచ్చేసుకొని ఏంటి నాన్న అది ఇది అంటే విన్న తర్వాత మా నాన్నగారు పడుకునిపోయారు. నేను ఇంకా వింటానే ఉన్నాను. దట్ ఈస్ ద స్టార్టింగ్ యాక్చువల్లీ. గ్రేట్. ఇప్పుడు ఫాదర్ గురించి వచ్చింది కాబట్టి హీస్ లెజెండరీ మ్యూజిషియన్. అంటే చాలా మంది రాజ్కోటి గారి దగ్గర ఇలా అందరి దగ్గర పని చేస్తారు, కానీ హర్షవర్ధన్ గారి దగ్గర ఎప్పుడు పని చేస్తారు? ఎప్పుడు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఫిల్మ్స్ ఇది నుంచి అర్జునెట్ చేయలేదు, కానీ సాక్ష్యం నుంచి ఆ పంచబుద్ధాల పాట అన్ని ఫాదర్ అరేంజ్ చేసింది. బీట్ రిథమ్స్ అన్ని
ఆయన ఆ తర్వాత లెజెండరీ అదే రాజా గారు ఇప్పుడు లేరు, ఆయన పోయారు. ఆయన అందరూ ఒక వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకుండా మనం ఇంత దూరం రాలేము కదండి. సో ఎనీథింగ్ అంటే యానిమల్ గురించి కొంచెం మాట్లాడుకుందాం అన్న. హ్మ్. అంటే మెయిన్ గా ఎప్పుడు కూడా ఒక ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ బ్యాంగ్ సినిమాకి ప్రతి బాగా ఇంపార్టెంట్. అవునండి. సో బట్ యానిమల్ లో మీరు ఏదో కొంచెం కొత్త ఎక్స్పెరిమెంట్ చేసినట్టు మాకు అనిపించింది. ఎందుకంటే హ్మ్. ఆ ఇంటర్వెల్ ఫైట్, మిషన్ గన్ ఫైట్ వచ్చినప్పుడు అర్జున్ వ్యాలీ సాంగ్ వస్తుంది, అవును. క్లైమాక్స్ ఫైట్ అయినప్పుడు ఫాదర్ సెంటిమెంట్ సాంగ్ వస్తుంది. హ్మ్. హ్మ్. అసలు అంటే అలాంటి టైంలో ఎవరన్నా ఒక హై ఎలివేషన్ కోరుకుంటారు ఆడియన్స్, అవునండి. చెవులు పగిలిపోయేలా. హ్మ్. హ్మ్. బట్ ఈ సిచ్యువేషన్ ఈ విధంగా కన్వర్ట్ చేద్దామని ఎక్కడ డిస్కషన్ ఎలా జరిగింది దాని గురించి మెయిన్ గా? దాని గురించి కథ రాసుకున్నప్పుడే లైక్ సందీప్ గారు చేసేటప్పుడు ఆయన రాసుకునేవి ఇవన్నీ ఇలాగే చేద్దామని. సో ఆయన సార్ చెప్పేటప్పుడు, సందీప్ గారు చెప్పేటప్పుడు నేను కొన్ని ఇన్పుట్స్ దీనికి ఇలాకెళ్తే ఎలాగుంటుంది అంటే ఆయన వెల్కమ్ ఇలా అలా డిస్కస్ చేయడం. ఓకే. సో మేము ఇప్పుడు కథ చెప్పి కథకి మేము ముందే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చేసేసాం. మెయిన్ థీమ్స్ అన్ని ఇవన్నీ చెప్పి రోజా ఇంటి నుంచి ఎవ్రీథింగ్ ఐడియా అన్నీ అయిపోయాయి యాక్చువల్లీ. ఏంటంటే మధ్యలో ఆ చిన్న చిన్న ఇవన్నీ మేము వర్క్ చేయాలి, కానీ ద మేజర్ పార్ట్ హ్యాస్ బీన్ చేసేసాము. అది ఎలా చెప్పారో అలాగే తీసి దానికన్నా అంటే ఇంకా విజువల్ ఆఫ్టర్ సినిమా చూసిన తర్వాత ఆయన చెప్పిన దానికన్నా 100 రెట్లు ఉన్నాయి సీన్. సో అది నాకు ఆశ్చర్యపోయాను యాక్చువల్లీ. అండ్ వన్ మోర్ థింగ్ యూ వాంట్ టు నో దట్ అన్న, ఎక్కడ కూడా ప్రమోషన్స్ లోని మీరు కనబడలేదు. ఇస్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్? అంటే నాకు తెలుసు సినిమా అవతల రోజు రిలీజ్ అవుతుంటే అప్పుడు మార్నింగ్ వరకు మీరు పని చేశారు, బట్ ఒక్క ప్రమోషన్స్ లో కూడా ఎందుకు కనబడలేకపోయారు? అది టైట్ అంటే లాస్ట్ ఫుల్ మేము వర్క్ చేస్తూనే ఉన్నాం అంటిల్ ఎప్పుడు టైం దొరికిందంటే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్కే వచ్చాం ఒక్కటే. దాని ముందు వరకు యాక్చువల్లీ వీఆర్ సందీప్ గారు మేము అక్కడ కూర్చొని ఉన్నాం. ఎడిట్ చేయడం, ఇక్కడ మ్యూజిక్ చేయడం, ఎడిటింగ్ మ్యూజిక్ విఎఫ్ఎక్స్ ఇవే జరిగేది. ఇది లాస్ట్గా నేను గుర్తుంది బాగా 3 o'clock వైండప్ చేశాను ముంబైలో చేసేసి ఆ తర్వాత ఎమ్మటినే కొద్దిగా అప్పుడే ఒక ఫోటో తీసుకున్నాం. అదే ఫస్ట్ ప్రమోషన్ మాది. ఎప్పుడు ఇంకా 2 రోజుల్లో రిలీజ్ పెట్టుకొని ఇది చేసి 2-3 రోజుల్లో అప్పుడు ఎమ్మటినే చెన్నైకి వచ్చి ఆయన కూడా చెన్నైకి వచ్చి మళ్ళీ చెన్నైలో ఒక సెషన్ కూర్చొని ఇంకా ఫైనల్గా చేయడం జరిగింది. అన్న మీకు ఎందుకో కొంచెం విజిల్ వాడడం చాలా ఎక్కువ ఇష్టమేమో నాకు తెలుసు. ఎందుకంటే రావణాసుర టైంలో కూడా విజిల్ మూవ్మెంట్ వాడారు. రీసెంట్ గా యానిమల్ లో కూడా విజిల్ అనేది చాలా బాగా. ఏంటి విజిల్ కి హర్షవర్ధన్ గారు కొన్ని కనెక్షన్ ఏంటి అసలు? అంటే ఇది యానిమల్ లోనే స్టార్ట్ అయిందండి యాక్చువల్లీ. విజిల్ అనేది అది అనౌన్స్మెంట్ ఎప్పుడో స్టార్ట్ అయింది కాబట్టి విజిల్ ఇది అది ఇన్స్పైర్ అయ్యారు. అది సుధీర్ గారు ఆ తర్వాత బాగా నచ్చింది, రవితేజ గారు కూడా అంటారు. సో మనకి కూడా ట్రై చేయ హర్ష బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో కూడా రావణాసురంలో కూడా చూస్తే అలాగే కదా, లైక్ హీరో వచ్చి తను అదే మర్డర్ చేసేటప్పుడు ఆ విజిల్ థీమ్తో ఒక చేద్దామంటే అలా చేయడం జరిగింది ఆ విజిల్తో. అది బాగా వర్కౌట్ అయింది విజిల్ అనేది. గ్రేట్ అన్న. సో యానిమల్ విజిల్ ఏమైనా మేము ట్రై ఇప్పుడు ఏమైనా వినొచ్చా కొంచెం? అంటే ఇప్పుడు డ్రై అయిపోయింది ఈ వింటర్కి. ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మెయిన్ గా డెవిల్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు కూడా డైరెక్టర్ సీన్ ని ఎంత ఎలివేట్ చేస్తే దాని డబుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎలివేట్ చేయగలరు. సో కొన్నిసార్లు యావరేజ్ గా ఉన్న సీన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఎలివేట్ చేయగలరు. సో ఈ బ్యాలెన్స్ ఏ విధంగా చేసుకున్నారన్న? ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వచ్చింది, దగ్గరకు వచ్చేసింది. సో మీరు డైరెక్టర్ గారు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ డిస్కషన్ ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు డెవిల్ గురించి? మెయిన్ గా డెవిల్ గురించి అదే అండి, లైక్ ఎవ్రీ ఒక సీక్వెన్స్ చాలా ఎలివేషన్స్ ఉన్నాయి యాక్చువల్లీ, పెట్టారు యాక్చువల్లీ డైరెక్టర్ గారు. సో దానికి కరెక్ట్గా, ఎందుకంటే 1945 కొత్తదనంగా ఎలా మనం ప్రజెంట్ చేయాలి, సో చాలా డిస్కస్ చేసి మేము చేస్తాం. ఇది ఇలాగెళ్దామా వెళ్ళి ఒక పాయింట్లోని ఇద్దరికి దిస్ ఇస్ ఫైన్, ఇది నచ్చుతుంది, ఇది బాగుంది అని చేయటం జరిగింది. అదే హీరో గారు కూడా చూసి మిగిలిపోయిందని చెప్పి సార్ చెప్పడం మాకు ఇంకా ఎనర్జీ ఇది వచ్చింది, లైక్ సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఇది అనిపించింది యాక్చువల్లీ. మెయిన్గా కళ్యాణ్ రామ్ గారితో వర్క్ చేయడం ఏ విధంగా ఉంది? అది మెయిన్. అంటే మీరు ప్రతి యాక్టర్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటారు. సో వాట్ అబౌట్ కళ్యాణ్ రామ్ గారు? ఆయన చూస్తూ లేకపోతే ఆయనతో పని చేస్తూ వాట్ యూ లెర్న్ అంటే? సార్తో పని చేయాలని లైక్ ఏంటంటే ఫస్ట్ మనం కరెక్ట్గా వాట్ వి సే వాట్ ఇది అనేది మన క్లారిటీగా ఉండాలి. సార్ దాన్ని నేర్చుకునేది డిసిప్లిన్ ఉంటారు సార్, ఎప్పుడు రెస్పెక్ట్ అది.
అది నేర్చుకున్నాను సార్ ఇది. ఆ తర్వాత సార్ టైం అంటే టైము అవన్నీ ఫాలో అవుతారు. దెన్ మ్యూజిక్‌లో కూడా చాలా కొత్త ఆహ్, ఏమంటాం లైక్ సౌండ్ ఇది పర్టిక్యులర్‌గా ఇలా ఉండాలని చెప్పి కూడా సార్ నాకు సంథింగ్ యూ కమ్ అప్ విత్ న్యూ థింగ్ ఐ విల్ డెఫినెట్లీ వెల్కమ్ అంటారు సార్. ఓకే. సో, అది చాలా బాగా అనిపిస్తది సార్. లైక్ ఓకే. కొత్తదనం ఎప్పుడూ లైక్ ఇది చేసే బావుంటది యాక్చువల్లీ సార్‌తో. మీరు ఇప్పటికీ ఎన్ని సినిమాలు చేసినా సందీప్ గారు అంటే కొత్త హర్షవర్ధన్ గారిని చూస్తాం. అవునండి. బికాస్ ఆఫ్ డైరెక్టర్ ఆర్ మీరు ఏం జరుగుతుంది ఆ కొలాబరేషన్ లో? ఇప్పుడు కూడా ఒక ఆరోగెన్స్, ఒక రేంజ్ ఆఫ్ మ్యూజిక్ చూపిస్తూ ఉంటారు. అవునండి. అది ఎలా జరుగుతుంది మెయిన్ గా మీ ఇద్దరి అది మధ్యలో? అదే అండి లైక్ అది 'అర్జున్ రెడ్డిలో' అది తెలియకుండా మా బంధం అలాగ ఏర్పడింది. అది చెప్పలేము. అదొక మ్యాజిక్ అది. మేము ఆయన ఏమంటాం లైక్ ఈజ్ మై పార్ట్ లాగా ఓకే. అలాగైపోయింది. సో, ఎప్ అదే ఎప్పుడు కూర్చున్నా అది సందీప్ గారితో ఇదంతా అదొక ఒక ఏమంటాం మనకు తెలియని ఒక వైబు అన్నీ వస్తది యాక్చువల్లీ. ఓకే. ఆయన ఇన్‌స్పైర్ చేసేది ఏదైనా అదొక ఏమంటాం హ్మ్, ఒక ప్రాసెస్ అది అవుతది కలిస్తే. అదొక కాంబినేషన్ అంటాం. సో, అలాగా ఐయామ్ ఆల్సో సెర్చింగ్ ఫర్ కాంబినేషనే కదండీ. ఇప్పుడు Yes. సినిమా అంటే ఒక మంచి డైరెక్టర్ ఇది కాంబినేషన్ ఏర్పడితే ఇంకా అది యూ కెన్ హావ్ అ న్యూ ఇది యాక్చువల్లీ. Okay. సంథింగ్ ఎప్పుడూ ఒక కొత్తదనం వస్తది. Okay. ఒక మంచి కాంబినేషన్ ఏర్పడితే. అంటే మనం అప్పటి నుంచి చూస్తున్నాం ఇప్పుడు. Yes. రాజా సార్ నుంచి, ఆ తర్వాత రెహమాన్ సార్ నుంచి వాళ్ళ ఎలాగ కాంబినేషన్స్. అన్న అంటే మన పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా Hmm. మనం ఎంత పని చేస్తున్నా వాట్ వి అచీవ్, ఎంత అచీవ్ చేసాం, ఎంత ఎంజాయ్ చేస్తాం ఇది కూడా కావాలి. అవునండి. సో అంటే యానిమల్ అంటే ఒక లార్జ్ సక్సెస్ వచ్చిన తర్వాత కూడా మీకు టైం లేదు. ఎందుకంటే మీరు పోస్ట్ ప్రొడక్షన్ డెవెల్ లో చాలా బిజీగా ఉన్నారు. అవునండి. సో అంటే ఒక సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాట్ అన్న అంటే ఏ విధంగా స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటూ ఉంటుంది? వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, ఆ సక్సెస్ ని కూడా మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. సో హౌ యూ డిఫైన్ అలాంటివన్నీ? అంటే సక్సెస్ అంటే అదే అండి లైక్ హిట్ అయింది, అంత మంచి సక్సెస్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ వెళ్తూనే ఉండాలి కదండి. లైక్ వాట్ గాడ్ గివ్స్ అస్ ఎవ్రీథింగ్. అంటే ఇది ఒక బాధ్యత ఇచ్చారంటే వీ హ్యావ్ టు డూ ఇట్. ఎందుకంటే అది అయిపోయింది ఎమ్మటనే ఇది ఉన్నప్పుడు వీ హ్యావ్ టు వర్క్ ఆన్. ఇప్పుడు టైం ఉంటే డెఫినెట్లీ వీల్ ఎంజాయ్ ఇట్. లైక్ పర్టికులర్గా ఎంజాయ్మెంట్ అంటే నాకేంటంటే ఆడియన్స్ వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళు ప్రైజ్ చేసేవే నాకు అదే ఎంజాయ్మెంట్. ఓకే. ఇంకా వేరే ఎంజాయ్మెంట్ నాకు తెలియదు. వాళ్ళు చెప్పేదే ఇంకా సమ్ ఎమోషనల్ అయిపోతూ లైక్ వాళ్ళకి కనెక్ట్ అయ్యి కొంతమంది చెప్పే వర్డ్స్ కానివ్వండి. కొందరైతే అంటారు సార్ అన్న నేను ఒక 4 ఇయర్స్లో మూవీ చేస్తాను, దానికి మీరే మ్యూజిక్ అనేటప్పుడు చాలా ఎమోషన్ అనిపిస్తుంది. అంటే అంత మనకి ఇది చేసుకున్నారు అనేది లైక్ మన మీద నమ్మకం పెట్టుకున్నారు అనేది లైక్ ఒక బాధ్యత ఉంటుంది. ఓకే. సో అదే అండి. సో ఎప్పుడు మూవీ రిజల్ట్ అటు ఇటు అవ్వచ్చు కానీ మ్యూజిక్ రిజల్ట్ ఎప్పుడు సక్సెస్ లోనే ఉందన్న మీది. సో ఫైనల్లీ ఆఫ్టర్ అంటే యానిమల్ తర్వాత వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ ఆర్ ఎనీథింగ్ ఫ్రమ్ సెలబ్రిటీస్, ఎనీథింగ్ ఇండస్ట్రీ నుంచి మీకు? చాలా మంది చేశారండి. Okay. నాకు అక్కడైతే రణబీర్ గారు, బాబీ డియోల్ గారు అయితే చాలా ప్రైజ్ చేశారు. నాకు ఇక్కడ వచ్చిందైతే ఫస్ట్ రవితేజ గారే నాకు మెసేజ్ పెట్టారు. కుమ్మేశా అబ్బాయి ఆ. అలాంటిది అసలు ఆయన సార్ నుంచి- చెప్తే ఇంకా చాలా ఆయన నుంచి చెప్తే అలాగే వస్తుంది. సార్ దగ్గర వచ్చి రావడం నాకు అది చాలా హ్యాపీ. ఎందుకంటే మనకి రోల్ మోడల్ తీసుకున్న సార్ అలా చెప్పడం. ఆ తర్వాత కొన్ని ఫ్రెండ్స్ లైక్ అదర్ కంపోజర్స్ కలిస్తే ప్రేజ్ చేయడం. నా ప్లేయర్స్ కీబోర్డ్ నాతో వర్క్ చేసిన వాళ్ళు అంటే నాకు సీనియర్స్. Yes. మనం వాళ్ళ దగ్గర నేర్చుకున్నాము ఎవ్రీథింగ్ చూసి. వాళ్ళు మనకి ప్రేజ్ చేసేటప్పుడు ఇట్ సంథింగ్ హ్యాపీ అనిపించింది. అన్న మ్యూజిక్ గురించి మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అంటే అంటే సజెషన్ లేకపోతే ఏదో వాళ్ళ ఐడియా ఏంటంటే హర్షవర్ధన్ గారు ఒక మినిమం బడ్జెట్ ఫిల్మ్ చేస్తే అందులో బడ్జెట్ కూడా మినిమం ఉంటుంది, ఆయన అవుట్పుట్ 100% ఇవ్వలేకపోవచ్చు, అప్పుడు ఆయన ఫిల్మోగ్రఫీ మీద దెబ్బ పడచ్చు. సో వై నాట్ కొంచెం టైం తీసుకొని మంచి మంచి ఫిల్మ్స్ చేస్తూ ఉంటే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారుతారు కదా అని. సో దీని గురించి మీ ఆన్సర్ అన్న? అదే అండి లైక్ నాకు కరెక్టే, మన టైం తీసుకొని ఇది చేయొచ్చు. బట్ నాకేంటంటే ప్రాక్టీస్ అండి. లైక్ కొద్దిగా అలానే ఒక 1 year గ్యాప్ తీసుకుంటే ఎక్కడ మనకి ఒక మైండ్ మనం ఫస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫుల్ వర్క్ ఉంటే అబ్బా మనకి రెస్ట్ ఎప్పుడురా గ్యాప్ దొరుకుతుంది అంటాం. ఏమీ లేకపోతే మన మైండ్ ఏమవుతుంది, ఏంట్రా పని లేదు ఏమి లేదు, వేరే స్టేట్ ఆఫ్ మైండ్ అవుతుంది, ఏం చేయాలి అది ఇది ఉంటుంది. సో అందుకని నేను ఏమంటానంటే మనం
మూవీస్ చిన్నదో ఇదో అది పక్కన పెట్టి వాట్ యు ఆర్ లెర్నింగ్ ప్రాసెస్ అని నేను అనుకుంటానండి ఎప్పుడు. అంటే మ్యూజిక్ అనేది నేను కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, స్టిల్ హ్యాస్ టు లెర్న్ మోర్. మనం నేర్చుకొని అన్నీ తెలియదు కాదు, బట్ ఏదో కొత్త తెలుసుకొని ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు లెర్న్. సో అదొక ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి యానిమల్ మన డెవిల్ కొన్ని సినిమాలు ఇదయ్యేటప్పుడు అది బయటికి మనకి అది డెఫినెట్గా అది హ్యాండ్ ఇస్తుంది, లైక్ ఇట్ విల్ హెల్ప్ అని చెప్పి. సో అదే నేను నా ఇదిలో దృష్టిలో ఏంటంటే ప్రాక్టీసింగ్. ఇప్పుడు ఇంట్లో అప్పుడు కూర్చున్నప్పుడు ఎలాగ నేను స్టార్టింగ్లోనే హార్మోనియం ప్రాక్టీస్ చేసేమన్నా పొద్దున్న లేచి, అలాగే లైక్ మూవీ కూడా వచ్చిదా అది బాగుందా బాగాలేదా, మేకింగ్ బాగుందా అవన్నీ పక్కన పెట్టి నేను కొత్తగా ఏం చేద్దాం దీనికి అనేది థింక్ చేస్తూ ఉంటాను. అది హెల్ప్ చేస్తుందేమో అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఇలాగే ఒక యానిమల్ లాంటి ఒక డెవిల్స్ లాంటి సినిమా వచ్చి ఎవరు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇంత మంచి మ్యూజిక్ ఇస్తున్నారు అన్నప్పుడు ఇండస్ట్రీ అంతా ఒకసారి లైవ్ లైట్ మీ మీద పడుతూ ఉంటుంది. అప్పుడు మెనీ ప్రాజెక్ట్స్ మీ దగ్గర రావచ్చు. అప్పుడు మీ డెసిషన్ ఏ విధంగా ఉంటుంది? వెదర్ ఇట్ ఈస్ ఏది పడితే అంటే ఇలా పని ఉండాలి అని అన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారా, వెదర్ ఇట్ ఈస్ అందులో కూడా నా మ్యూజిక్ ని ఏ విధంగా వీళ్ళు అప్రూవ్ చేసుకుంటారు, ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు అనేది ఉంటుందా? అదే తెలియదండి. లైక్ మనం అది వచ్చేదాన్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మనకి ఫస్ట్ అప్రోచ్ అవుతారో మనకి కథ వింటాము, ఆబ్వియస్లీ బాగా చేస్తారు. ఎవరైనా ఒక డిఫరెంట్గా మూవీ అంటేనే సంథింగ్ డైరెక్టర్స్ అంతా ప్యాషనేట్ దాన్ని ఏదో ఇదిలోనే వస్తారు. అది మనకి డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది 19%. సో మనం ఎంత ఇది చేస్తాము దీనికి అని ఇచ్చేసి, సో మనకి వచ్చిన దాన్ని బట్టి కమిట్ చేసుకొని మనకి, ఎందుకంటే అన్నీ కమిట్ చేసుకుంటే అది చాలా కష్టం అయిపోద్ది మనం ఎటు చేయాలని. సో మనకి ఎంతవరకు ఇప్పుడు ఫర్ ఇయర్లోని ఎంత చేయగలం, ఎంత ఎనర్జీ పెట్టగలం, లైక్ ఇంకా బాగా ఎందుకంటే ఇప్పుడు యానిమల్ దెన్ డెవిల్ తర్వాత మనం ఇంకా చేయగలం అని టైం చేసి అలాంటప్పుడు కొన్ని ఏదో తీసుకొని చేద్దామని ఒక ఐడియా ఉంది. చూద్దాం అది ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు. నేను వచ్చి ఫ్లోలో చేస్తానండి, లైక్ వాట్ ఇట్స్ గోయింగ్, ఓకే విల్ గో విత్ ద ఫ్లో. పెద్దగా ఆలోచించను అది అని ఇది అని, చేస్తూ ఉంటాం అంతే. సూపర్. అంటే సినిమా రిలీజ్ అయ్యే ఒక ముందు రోజు వరకు మీరు సందీప్ గారు కలిసే ఉన్నారు. సో సినిమా రిలీజ్ అయ్యాక ఎనీ కన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ హిమ్? ఎలాంటి కన్వర్జేషన్ ఏమైనా జరిగిందా సినిమా రిలీజ్ అయిన తర్వాత? చాలా తక్కువే. ఎందుకంటే ఆయన నిద్ర రెస్ట్ లో ఉన్నారు పాప, అటు ఇటు ఆయన యుఎస్ కూడా ప్రమోషన్ వెళ్ళారు, నేను ఇటు వెళ్ళాము. ఇంకేం పెద్దగా ఏం లేదు, కలవాలి ఇంకా ఏమి అంటే ఇవే చేస్తున్నాం, ఈ ఓఎస్టీస్ ఇవి రిలీజ్ చేయడం ఆ ఇదిలో ఉన్నాం, హడావిడిలో ఇంకా ఆ ప్రాసెస్లోనే ఉన్నాం. ఇంకా ఆ తర్వాత ఇంకా కలిసి ఆ సక్సెస్ గురించి ఇంకా మాట్లాడుకోలేదు అందరం. చేసి ఇంకా ఎవరికి వారు వేరే పనుల్లో అదే సరిపోతుంది అందరు. సో లాస్ట్ 2 క్వశ్చన్స్ అన్న. వాట్ అబౌట్ ది స్పిరిట్? ఆయన ఆల్రెడీ మాట ఇచ్చి వెళ్ళిపోయారు, నెక్స్ట్ ఉంది ఇంకోటి చూసేద్దాం చేసేద్దాం అని. సో దానికి ఏ విధంగా ఎనీథింగ్ అంటే మైండ్ లో ఒక రన్ ఎలా అవుతూ ఉంటుంది కదా, ఏ విధంగా ప్లాన్ చేద్దాం ఎనీథింగ్? సో ప్రభాస్ గారిని ఒక పోలీస్ రోల్ లో మేము చూడబోతున్నాం. సో హౌ యూ? నాకే తెలియదు యాక్చువల్లీ ఏంటి ఏమనేది. సో డెఫినెట్లీ అదే వస్తుంది డెఫినెట్ గా, అది ఒక డిఫరెంట్ ఇదిలో ఉంటుంది యాక్చువల్లీ, ఒక రేంజ్ లో ఉంటుంది. ఐ హోప్. అంటే మీరు మెయిన్ గా ఒక రూమ్ లో ఉండిపోవడం వల్ల మీకు బయట ఏం జరుగుతుంది ఎక్కువ తెలియట్లేదు అనుకుంటున్నాను. మ్యూజిక్ ఇదే కదా అయిపోయింది. లైక్ సో అంటే ప్రభాస్ గారికి పోలీస్ కాపర్ లో నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో అంటే వేరియేషన్ ఏ విధంగా చూపిస్తారంట? అంటే ఎలాంటి స్టార్ కాస్ట్ మీ దగ్గరకు వస్తున్నప్పుడు మ్యూజిక్ లో వేరియేషన్ ఏ విధంగా చూపిస్తూ ఉంటారు? అది ఇంకా ఇప్పుడే వర్కౌట్ చేయాలండి. ప్రజెంట్ డెవిల్ ఇదిలో ఉన్నాను కాబట్టి దాని తర్వాత దాని మీద ఒక స్టార్ట్ చేయాలి హోంవర్క్ అనేది, వాట్ సౌండ్స్ అనేది ఏంటనేది. సో టైం దొరుకుతుంది కదా అప్పుడు ఇవి, సో వాట్ వీ క్యాన్ డూ నెక్స్ట్ అనేది. విష్ ఆల్ ద సక్సెస్ అన్న. సో అంటే December 29 చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, ఒక మ్యూజిక్ తో మ్యాజిక్ చేయబోతున్నారని మా అందరికీ తెలుస్తుంది. సో వాట్ అబౌట్ ఆడియన్స్? అంటే డెవిల్ ని ఎలాంటి ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ తో చూడగలం? ఓన్లీ అబౌట్ మ్యూజిక్ తో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది అనేది? మ్యూజిక్ తోని ఒక వరల్డ్ క్రియేట్ చేసామండి, డెఫినెట్గా యూ విల్ లైక్ ఇట్. సో you will see the devil world, music world actually. Yeah, like అన్నీ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి దేర్, కంప్లీట్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ విత్ యూ. సో గైస్ మీరందరూ కూడా December 29న ఒక మ్యూజికల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ మీరందరూ కూడా చూస్తూ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని ఎంజాయ్ చేయాలంటే సో తప్పకుండా December 29న డెవిల్ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.